హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కుశధ్వజుడు వేదగానం చేస్తూ ఉండగా ఆయన పక్కన ఉన్న గెరికల నుంచి ఆడ శిశువు జన్మించడంతో కుశధ్వజుడు ఆమెకు వేదవతి అనే నామకరణం చేశాడు. అలా వేదాల నుంచి పుట్టిన వేదవతి శ్రీ మహావిష్ణువుని పెళ్లి చేసుకోవాలని కోరికతో హిమాలయాలపై శ్రీహరి కోసం కఠోర తపస్సు చేయడం మొదలుపెట్టింది. అటుగా వచ్చిన రావణుడు ఆమె సౌందర్యానికి మెచ్చి ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు గాని వేదవతి దానికి అంగీకరించలేదు. దాంతో ఆగ్రహించిన రావణుడు వేదవతిని అపహరించాలని ప్రయత్నించడంతో రావణుడి వంశనాశనం తన వల్లే జరుగుతుందని వేదవతి రావణుణ్ణి శపించి యోగాగ్నిలో దూకడంతో అగ్నిదేవుడు ఆమెను స్వీకరించి తన భార్య స్వాహాదేవికిచ్చి వేదవతిని పెంచమన్నాడు. రావణుడు సీతాదేవిని అపహరించినప్పుడు అగ్నిదేవుడు రావణుడికి ఎదురెళ్లి సీతాదేవిని అపహరించినప్పుడే సీతాదేవి గట్టిగా కేకలేయడంతో శ్రీరాముడు తన దూర సమర విద్య ద్వారా సీతాదేవిని మార్చేశాడని, ప్రస్తుతం రావణుడు కాడ ఉండేది మాయా సీత అని, అసలైన సీత తన దగ్గర ఉందని సూర్యదేవుడు వేదవతిని చూపించడంతో సీతాదేవిని అగ్నికిచ్చి రావణుడు వేదవతిని తీసుకెళ్లాడు.